कसम आजा गुरुआ ऊपर आजा అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోకి ఊరు తెలిసినా నన్ను చిత్తగొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదొస్తుందంటాను. నువ్వు మొయ్యి. అమ్మో ఒరే ఆ సత్యపండి గడ్డి వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తాన్రా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు ఏదో నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు నూతిలో ఉండడని మాకు తెలుసు. అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు, కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా. ఓ పని చేయి, అబ్బాయిలో దాంకో. రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తి పండుగడు ఎక్కడైనా కనిపించాడా? ఎదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. అయ్యో ఎక్కడ లేడు? ఇట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. ఆ నూతులో మాత్రం లేడు. అడుగు రాంపండు వస్తున్నాడు. అమ్మో బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే ఓ పని చేయి, నువ్వు కూడా నూతులో దాకో. నేను చూసుకుంటాను. చిచ్చి అమ్మయ్యా చచ్చిపోండు రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎలా ఆ దుర్గడు గాడు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి. పటక్కన పట్టాలి లడక్కన దారిపోయింది. ఏడిపోయిందో ఏటో. ఏంటి పావా? ఆ నూతులో ఉందరా? అయ్యి బాబాయ్ దాని కూరలు కూడా తినేదండి. ఇది కొబ్బరి బొండం, ఇది ఎలకల మందు. మంచి కాంబినేషన్, తలవ చేస్తుంది. ఆగండి, చాకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగి చేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయో చెప్పి ఆ తర్వాత తాగి చావండి. నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా? ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నానా ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. తాగితే చేస్తావే. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండామిస్తాయి, అది తాగుతాయి. అప్పుడు దాని నోట్లోంచి నురగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురగాలు. వేసిన డాన్స్ చాలా ఇంకెళ్ళనే. డాన్స్ చేసి అలసిపోయావు. ఎందా ఏంటది? ఇతికేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాల సుక్క కూడా లేదు. అందుకే బొండం చెలిపి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. వెదవా వెదవన్నర వెదవా, నేను గెస్ట్నేట్రా? ఓడి వెదవా, నన్ను దెయ్యం ఉంటావురా? సన్నాసి వెదవా, పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల మంది ఏమైనా కలిపా? అయ్య బాబు, నీకెలా తెలిసిపోయింది? అంకుల్, దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటో రే, నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అబ్బే, ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? శ్రీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అబ్బే, ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? లచ్చించారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల,
ఈ కొబ్బరి బొండ ఎవరికి మీకేనండి. అమ్మో, ఈ బొండ మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది ఇందులో మందు కలిపించండి. ఎల్లక్కల ముందు పొరపాటు పందరాలు పోయి టెన్షన్ మందులేసానండి. టెన్షన్ ఎందుకు చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్ ఈ బొండ మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండ మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాల కొబ్బరితో పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి, ఎవరికి ఇవ్వకండి, మీరే తాగి ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని ఈ అబ్బా, ఈ బొండ ఎవరు తాగదు, బయట పారేద్దాం. చూసారా చూసారా అసే గారు, అందులో ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్కి అర్థం అది కాదు, దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాయలనా ఉన్నాయి. తాగుతున్నా. ఇంట్లో కొంకుడుకాయలు లేవే? బాబు ఎస్ఐ గారు బుద్ధి కట్టి పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్నగా ఎక్కించేయండి బాబు. నేను చచ్చిపోదాం, కడుపు తల్లి నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా, అమ్మయ్యా ఏంట్రా, ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? ఏమిటే ఏమిటే ఈ దోమలు? సర్లేండి, వాకిట్లో గేదెని కట్టి పడేస్తే పేడవాసనికి దోమలు రాక ఏనుగులు వస్తాయా? అంత గట్టిగా అరిచి మాట్లాడకే, అబ్బాయి చెవిని పడితే ఇదే సాకుగా తీసుకుని మరింత అల్లరి చేస్తాడు. పోవే, గుడ్ నైట్ టాటాయిస్ ఏదైనా ఉంటే వెలిగించు. అమ్మా, ఈ బర్రె పాలు పితకటానికి పాలవాడు నెలకి 1000 రూపాయలు అడుగుతున్నాడు. పాలు పితకటం పెద్ద బ్రహ్మ విద్య, ఆ మాత్రం మనం పితకలేమా? పోనన్న వెళ్ళి పితుకు. అదేం లేదురా, ఇవాళ కళ్ళజోడు ఎక్కడో పెట్టి మర్చిపోయాను, అందుకే మామూలుగా ఉన్నప్పుడు బాగానే కనపడతాయిగా. వెళ్ళు నాన్న, వెళ్ళి పితుకు. వెళ్ళమంటుంటే పోనా. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, అలాగే ముందుకెళ్ళి కూర్చో కూర్చో. నాన్న, నువ్వు పొదుగును పట్టుకోవడానికి బదులుగా తోకను పట్టుకుని తెచ్చావు. అవి పాలు కాదు, ఉత్సా. కనిపించే పొదుగు కనిపించే. అయ్యో, ఇప్పుడు నువ్వు వెళ్ళరా. నాకేం భయం, బర్రె పాలేమిటి, పులి పాలైనా వెతుకుతా. ఇటువో. అమ్మా బర్రె తల్లి, కాస్త కదలకుండా నిల్చోమ్మా. పాలిచ్చే గోవులకు పసుపు కుంకం. ఆహా, ఏం పొదుగురా తల్లి. అబ్బో అబ్బో, అబ్బా ఏం తన్నిదిరా బాబు. నడ్డి నెగిపోయింది అమ్మా. మీ పాట వింటే నాకే తనాలనిపించింది. ఏది ఊరుకుంటుందా? అంటావే, అంటావు. నువ్వు పోయి బితుకు, అప్పుడు తెలుస్తుంది. నా వల్ల కాదు. చూడండి, గోరింటాకు పెట్టుకున్నాను. తెలుసునే, పొద్దున్నే నువ్వు గోరంటాకు పెట్టుకున్నప్పుడే నాకు తెలుసు. నానా నానా, అమ్మ తను తిండం నేను ఎప్పుడు చూడలేదు. ప్లీజ్ నానా, అమ్మని పాలు పితకమని చెప్పు. నీ కూతురు కూడా ఆశపడుతుంది. పో పోయి బితుకు. బాగా ఆకలేస్తుంది, త్వరగా వడ్డించవే. సుందరం, మిస్టర్ సుందరం. హలో, ఏంటది ఇది? చూడండి, ఏంటిది? పేడ. ఇది పేడ అని తెలియకుండా నేను స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానా? నా చెల్లెల్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి చండాలని చూసారంటే నా గురించి ఏమనుకుంటారు? సారీ సార్, వెరీ సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఏంటండి సారీ? ముందు ఈ గేదెని తరిమేసి ఆ పేడ గేద క్లీన్ చేయండి. సార్ బర్రెని సార్ బర్రెని ఇక్కడి నుంచి తీయం. పోనీ పేడలో తీసేయండి. సాయంత్రం పని మనిషి వస్తుంది, అప్పుడు క్లీన్ చేస్తుంది. అంతవరకు నేను వెయిట్ చేయలేను సార్. ముందు ఈ పేడ తీస్తారా, లేకుంటే పోలీసులకు ఫోన్ చేయమంటారా? వద్దండి, వద్దు. ఇప్పుడు ఇది క్లీన్ చేయాలి, అంతే కదా. నేను క్లీన్ చేస్తాను.
ఏమండి ఏమిటి విషయం? ఏం లేదు. సుందరం, బుద్ధి లేని సుందరం. ఏంటండి? ఏంటండి ఇది? మీ ఇంటిని చండాలం చేసింది చాలక మా ఇంటిని కూడా చండాలం చేశారే. సారీ సార్. ఏంటండి సారీ? నా బొంద సారీ. ముందు పేడెత్తుకెళ్ళి ఇంకెక్కడైనా పడేయండి. పొద్దు నుంచి నేను ఆకలితో చస్తుంటే శుభ్రంగా తినేసి నువ్వు పేడేస్తావా? బర్రెదారా బర్రెదారా. హలో, అనిమల్ ప్రొటెక్షన్. నోరు లేని అమాయక ప్రాణిని హింసించిన కారణంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం PCA యాక్ట్ 1960 సెక్షన్ 111 ప్రకారం నిందితుడికి 2000 రూపాయల జరిమానా, ఈ రోజు కోర్టు ముగిసే వరకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడమే. హలో స్టూడెంట్స్, ఏంటిది ఏదో కాఫీ కొట్టన్నారు? అంతా టీవీల మయంగా ఉందండి. ఎవడొక వాడు విడివిడిగా టీవీలు చూసుకుంటున్నారు. వచ్చేసింది. వస్తే బాత్రూమ్కి వెళ్ళి మ్యాన్ కూర్చుని పడి చెప్పక. పాకిస్తాన్ నుంచి సిగ్నల్ సార్. పాకిస్తాన్ సిగ్నల్? నువ్వేమైనా బార్కి వెళ్ళబోతున్నావా? లేదు సార్, నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చే లవ్ సిగ్నల్. ఓ, బార్డర్ టు బార్డర్ లవ్వా? నాన్న చూసి లవ్ చేయరా? బాడీని బాంబులతో పేల్చేస్తారు. ఏమ్మా, చూడటానికి మహాలక్ష్మిలా లక్షణంగా ఉన్నావు. ఒక కుర్రాన్ని చూసి ఫేస్ టు ఫేస్ లవ్ చేయొచ్చు కదా. అదేంటి అసలు చూడకుండానే లవ్? మీలాంటి వాళ్ళంటే చూడకుండా లవ్ చేయబట్టే అటు చూడు, అట్లాంటి సొట్టనోరుడు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళ అమ్మాయిలు వచ్చి హౌ ఆర్ యు అని అడిగితే చాలు, సల్మాన్ ఖాన్ అంటారు, షారూక్ ఖాన్ అంటారు, హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ అంటారు. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళేవాడు ఎవడైనా ఒక్కసారి ఫేస్ డైరెక్ట్ గా చూశారంటే వాట్ అవుట్, అక్కడికక్కడ యాక్సిడెంట్ అయితే చేస్తారు. ఈ చించాంగ్ ఫేస్ కి రేబాన్ గ్లాస్ ఒకటి తీసాలి మరి. రేబాన్ కంపెనీకి మనం ఇలాంటి పర్సనాలిటీతో టైటానిక్ హీరో లాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నేను ఇంత సింపుల్ గా ఉన్నానే. నువ్వేంటి ఇలా పోజ్ కొడుతున్నావు? సింపుల్ గా ఉన్నానా? ఏంట్రా ఏదో చాట్ చేస్తానన్నా? అయినా కంప్యూటర్ లో ఎలాగలా లవ్ చేయటం? కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే ముందు మౌస్ ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలి. మౌస్ నాకు తెలియని మౌసా? ఎలికలు పెట్టేవాళ్ళంతా కంప్యూటర్ ఇంజనీర్లా? ఆ మాటకు వస్తే కంప్యూటర్ జ్ఞానమే నేను రా. ఎంగేజ్ లో మా ఊళ్ళో ఎర్రెలిక, తెల్లెలిక, నల్లెలిక, చుంచు, చివరికి నీలాంటి పందికొక్కను కూడా పట్టుకునే హ్యాండ్ ఇది. ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ని నాకే పాఠాలు నేర్పుతున్నావా? సార్, యాక్చువల్లీ ది కంప్యూటర్ ఇస్ ద మాటెల్లే సార్. కంప్యూటర్ చాటింగ్ అనేది టెలిఫోన్ లో మాట్లాడటం లాంటిది. ఇందులోంచి అన్ని దేశాల్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడొచ్చు. ఫారెన్ లేడీస్ తో అఫ్ కోర్స్. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా ఆల్ కంట్రీస్ కవర్ చేయొచ్చు. ఓహో, నాకు అమ్మాయి తెలుసు. కమ్యం చాలా అందంగా ఉంటుంది, కానీ మీరు పడేయలేరు. ఏ తనేమన్నా ఉక్కుతో చేసిన మనిషా? ఆవిడ పేరు డయానా, లండన్ లో ఉంది. ఏరా, పక్కనే ఉన్న పోనాకే నువ్వు పోలేదు? రీల్ వేస్తున్నావా? త్రూ ఇంటర్నెట్. వదిలేరా, దాని సంగతి నేను చూసుకుంటాను. గ్లామర్ బాయ్ ని నా పర్సనాలిటీతో పడేస్తా. సరే, వాళ్ళతో రేపు చేద్దాం. 10:30-12 యమగండం. కరెక్ట్. ఖండాంతరాలు దాటి ప్రేమిస్తున్నావు, యమగండంలో వద్దు. రేపు చూడరా, అందుకుంటాను మౌసు, ఆ పిల్లకి చూపిస్తాను నా లవ్స్. ఒసే, నీకు నువ్వు కాదు నాకు ప్రొఫెసర్, నేనే నీకు ప్రొఫెసర్. ये भीड़ू उधर देख, सुपर फिगर क्या मस्त है. अगर बाबू में ले लूं तो कैसा रहेगा भीड़ू. इधर ही आ रही है. ए बचाओ बालकृष्ण, बचाओ मुझे. ए तेरी तो అది కాదురా, ఆ ప్రొఫెసర్ ఎంత చికాకు పెడుతున్నాడు తెలుసా? మనసులో పెద్ద టైటానిక్ హీరో ఉన్న ఫీలింగ్. టైటానిక్ ఓడ మునిగినట్టు వాడిని ముంచేస్తాను చూడు. ఏమైందిరా? లేదురా, క్లాస్ లో ఆయన తెగ రగడ చేస్తున్నాడు. ఇక మీద ఆయన పాఠాలు అవి చెప్పలేడు. ఇష్టం వచ్చినట్టు మీరు ఎగ్గొట్టొచ్చు. ఎలారా? ఎలాగా? ఆ ప్రొఫెసర్ ఉన్నాడే ఒక లూజు పార్టీ. అమ్మాయిలు మాట్లాడితే చాలు ఏం కావాలన్నా చేస్తాడు. కంప్యూటర్ లో డయానా అని ఒక అమ్మాయి ఉందని అబద్ధం చెప్పాను. ఆ డయానా నేనేరా. దుర్మార్గుడా. పక్కనే కూర్చొని చాట్ చేసి వాడిని ముంచి పారేస్తాను. ప్రొఫెసర్ ఆ రहा है. ప్యారికి రంగి ఏ సపనా, హే ముక్కడా. ఎక్కడరా సొట్టనూరు మ్యాథిస్ కాడు? పేరు చూడు, మ్యాథిస్ అంటే అక్కడ బత్తిస్ లాగా. ఎట్టంటే వాళ్ళని కాలుతున్న కొవ్వొత్తుల మీద పడుకోబెట్టాలి. ఎవరి నువ్వు జగన్మోహన్ సినిమాలో కురీదేలాగా? 1 స్టెప్ బ్యాక్ ప్లీజ్. వాడి కోసం నేను వెయిట్ చేయటువంటి. ఇప్పుడే కంప్యూటర్ మీద టచ్ చేస్తాను, డయానాని పట్టుకుంటాను. ఓ మై డియర్ డయానా, నా ప్రేమ మైనా, నీకున్నాడా నాయనా? సారీ, తప్పుగా అనుకోక స్వీట్ హార్ట్. లవ్వర్స్ కి డిస్టర్బెన్స్ ఎవరో నీకు తెలుసా? ఈ ఫాదర్ డాగ్సే. నో నైనా, మమ్మీ ఫ్రమ్ చైనా. హర్ నేమ్ ఇస్ యంగ్ మమ్ చంగ్.
నా డార్లింగ్ నుంచి ఆన్సర్ వచ్చేసింది. అయ్యో, ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి ఆ సొట్టనూరు గాడు రాలేదే. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేనా? నా గురించి చెప్పాలి అంటే అస్సలు కంప్యూటర్లే సరిపోవు. ఇండియాలో ఉన్న వ్యాపారస్తులందరినీ నేనే తయారు చేసి పంపించాను. అంతెందుకు, ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీ నన్నే నమ్ముకుంది డియర్. ఆ ఫౌండర్ గద్దముక్కున్నాడే, నన్ను నమ్ముకునే ఈ యూనివర్సిటీ రన్ చేస్తున్నాడు. సంవత్సరానికి 40 మంది MBA స్టూడెంట్స్ ని నేనే తయారు చేసి పంపిస్తుంటాను. అసలు ఈ ప్రొఫెసర్ డేనియల్ లేడంటే ఇండియాలో బిజినెస్ కుంటుపడిపోతుంది. మీ వంటి మేధావి కోసం ఎదురు చూస్తున్నాను. మీ వంటి వ్యాపారవేత్తనే నేను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాను. ఐ లవ్ యూ. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎక్కడ్రా మ్యాథిస్ గాడు? నేను డయానాని పట్టుకోలేనా? ఆ అమ్మాయిని పడగొట్టం నా వల్ల కాదా? ఇప్పుడు అది నా కాళ్ళ కింద సరెండర్. ఇచ్చిన లైఫ్ జాలిలో జంకానా ఇది వదిలిపెట్టకూడదు. మై డియర్ డయానా, టుమారో ఎన్ని గంటలకి మనం మౌస్ చేసుకునేది, సారీ లవ్స్ చేసుకునేది? ఇలా రారా. రేపు ఈ టైటానిక్ తలకాయ గారి క్లాస్ ఎన్నింటికి? 11 గంటలకి. 11 గంటలకా? రేపు 11 గంటలకు ఏమేం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలో మీరు ఫిక్స్ చేసుకోండి. ఓకే. వాడు క్లాస్కి రాకుండా నేను చూసుకుంటాను. జస్ట్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఎంజాయ్. 11ంటికి. ఓ 11 o'clock నాకు స్పెషల్ క్లాస్ ఉంది కదమ్మా. కాలేజీ పాఠం ముఖ్యమా లేక ప్రేమ పాఠం ముఖ్యమా? నాకు ప్రేమ పాఠాలే ముఖ్యం, కాలేజీ పాఠాలు కన్ఫ్యూజ్. మై డియర్ డయానా, షార్ప్ 11 o'clock ఐ హియర్. బై డార్. సక్సెస్. పదకొండు కొట్టేసింది, ఇంకా డయానా రాలేదు. Damn it, dirty girl. What a shame. ఓ డియర్ డయానా, వచ్చావా? ఆ మ్యాథిస్ గారు నీతో ఏమైనా మాట్లాడా? నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాడి పక్కకే రావట్లేదు. నువ్వు నాకు దొరకటం వాడికి నచ్చలేదు అనుకుంటాను. నో, మ్యాథ్స్ ఇస్ గ్రేట్. అతని మూలంగానే మీరు నాకు పరిచయం అయ్యారు. ఏంటదే? అందుకని అతన్ని పాస్ చేయాలి. అయ్యో, వాడికి వాతలు పెట్టిన చదువు వచ్చేసావుదే, వాడిని నన్ను ఎలా పాస్ చేయమంటావు? అతను చదువుకుపోయినా అతన్ని పాస్ చేసి తీరాలి, లేదా నన్ను మర్చిపోండి. అయ్యో డయానా, ఐ లవ్ యూ. వాడు ఏమడిగినా నేను చేస్తాను. అబ్బో, వాడు చదవక్కర్లేదు, పాస్ మార్క్ పడేస్తాను. వాడు కాలేజీకి రావక్కర్లేదు, అటెండెన్స్ వేస్తాను. వాడు ఏమడిగినా ఇస్తాను, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టదు డార్లింగ్. సార్ రారా మ్యాథిస్. అబ్బబ్బా, రండి మ్యాథిస్ గారు, కూర్చోండి సార్. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్, ఎలా కూర్చోండి? నో, ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో ఫస్ట్ గ్రేడ్ లో పనిచేసే ఒక కాలేజీ ప్రొఫెసర్ కి లైఫ్ పార్ట్నర్ అరేంజ్ చేశాను. మీకు నేను ఇది కూడా చేయకూడదా? నా మొహం చూసి ఏదో అన్నారే. ఈ మొహమా? ప్రపంచ సుందరిమణులందరినీ ఒక్క చోట చేర్చినట్టుగా ఉంది ఈ మొహం. మొట్టమొదటిసారి ఉద్యోగానికి వెళ్ళేవాడు డైరెక్ట్ గా ఒక్కసారి ఈ ముఖాన్ని చూస్తే చాలు, ఏంటి సార్ పని ఓహో ఎదురొచ్చేస్తుంది. సార్ రేబాన్, యా, మీ మొహాన్ని పెట్టుకున్న తర్వాతే ఆ రేబాన్ కంపెనీకి పేరు పెరిగిపోయింది. కర్మరా, ఈ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ అసహ్యంగా ఉంటారే, పక్క నుంచోగలరా? అలా నుంచునే అర్హత ఒకే ఒక వ్యక్తికి ఉంది. హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ లేడు? అవును. మీ ఇద్దరు కలిసి నుంచుంటే అసలు ఎవ్వరూ పోల్చుకోలేరు. సీన్ రివర్స్ అయింది. మీకేం కావాలో చెప్పండి. సార్ పొద్దున కారులో నన్ను పికప్ చేసుకుని కాలేజీలో డ్రాప్ చేసి సాయంకాలం అదే కారులో తిరిగి డ్రాప్ చేయాలి. నా కార్ రిపేర్ అయితే ఉప్పెక్కించుకోండి. ఓకే, ఇంకేం కావాలి చెప్పండి. దమ్ము కొట్టాలి సార్. టేక్ ఇట్ మా. మీ ముందు నేను దమ్ము కొట్టాలా సార్? కొట్టనా సార్? కొట్టు. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్, ఎలా? నేను నీకు బావని, నువ్వు నాకు బామ్మర్ది. ఫార్మాలిటీస్ ఎందుకు మధ్య? కొట్టు. ఓకే. ఊదన్నా. ఆహా, ఊదన్నా, బ్యాక్ లో ఊదన్నా. ఓకే.